2 ఇయర్స్ నుంచి మా హాస్పిటల్‌తో జర్నీ చేస్తున్న డాక్టర్ శరణ్య గురువు గారు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ విశాఖ హాస్పిటల్. ఈ 2 ఇయర్స్ జర్నీలో వెరీ కాంప్లికేటెడ్ కేసెస్ చాలా సక్సెస్‌ఫుల్ అవుట్‌కమ్ ఇచ్చారు. మదర్ అండ్ బేబీ వేర్ వెరీ హెల్తీ అండ్ హ్యాపీ. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ టైంలో ఏ స్కాన్ చేయించుకోవాలి, దాని గురించి మన డాక్టర్ గారు చెప్తారు ఇప్పుడు. మేడం. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్తో ఒక పేషెంట్ రాగానే ఫస్ట్ మనం గర్భం ఎక్కడుంది అన్న లొకేషన్ చూసుకోవాలి. గర్భసంచిలోన, గర్భసంచి బయట అని. దానికి మనం డేటింగ్ స్కాన్ చెప్తాం. అది ఆల్మోస్ట్ 2వ నెల కంప్లీట్ అయ్యి 3 ఎంటర్ అయ్యేటప్పుడు చేస్తాం. నెక్స్ట్ స్కాన్ 3వ నెల కంప్లీట్ అయిపోయి 4వ నెల వచ్చేటప్పుడు చేస్తాం. దాన్ని ఎన్టీ స్కాన్ అంటాము. దాని యూజ్ ఏంటి అంటే బేబీకి ఏమన్నా క్రోమోజోమల్ డిఫెక్ట్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మెదడుకి వెన్నుపూసకి సంబంధించిన డిఫెక్ట్స్ ఉన్నా సరే మనం ఆ స్కాన్ లో కనిపెట్టొచ్చు. ఆ స్కాన్ బాగుంది అనుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో 5వ నెల వచ్చిన 2 వారాల తర్వాత ఇంకొక స్కాన్ చెప్తాం. దాన్ని టిఫా స్కాన్ అంటాం. ఈ స్కాన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే అన్ని అవయవాలు ఫామ్ అయిపోయి ఉంటుంది బేబీకి. లంగ్స్, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్, ఎవ్రీథింగ్ ఎక్కడన్నా ఏమైనా డిఫెక్ట్ ఉందా అనేది కనిపెట్టేది ఈ స్కాన్. ఈ స్కాన్ బాగుంది అంటే వీ విల్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ 7వ నెల కంప్లీట్ అయిపోయి 8వ నెల వచ్చేటప్పుడు అరౌండ్ 28 to 30 వీక్స్ టైంలో ఇంకొక స్కాన్ చెప్తాం. దాన్ని గ్రోత్ స్కాన్ అంటారు. ఓకే. ఈ గ్రోత్ స్కాన్ యొక్క పర్పస్ ఏంటి అంటే బేబీ గ్రోత్ ఎలా ఉంది, నెలకి తగ్గట్టు కరెక్ట్ గా గ్రోత్ ఉందా లేదంటే తక్కువ ఉందా అని చూసుకొని, ఒకవేళ తక్కువ ఉంటే బేబీ గ్రోత్ పెరగడానికి మందులు పెట్టుకొని 3 వారాల తర్వాత మళ్ళీ రిపీట్ స్కాన్ అనేది చేస్తాం. లేదు అన్ని కూడా బాగుంది, ఉమ్మ నీరు కానీ వెయిట్ అంటే మళ్ళీ కరెక్ట్ గా డెలివరీకి ఒక వారం రోజుల ముందు లాస్ట్ స్కాన్ ఉంటుంది. అది కూడా గ్రోత్ స్కానే. ఈ స్కాన్ మనకి ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే బేబీ వెయిట్, ఉమ్మ నీరు, బేబీ మెడకి ఏమన్నా పేగులు చుట్టుకొని ఉందా లేదా అవన్నీ చూసి డెలివరీ ప్లాన్ అనేది చేస్తాం. అంటే ఆ అమ్మాయికి నార్మల్ డెలివరీ ప్లాన్ చేయొచ్చా లేదంటే ఆపరేషన్కి వెళ్ళాలా అని. దట్ విల్ బి ద ఫైనల్ స్కాన్. ఇందులో డాప్లెట్స్ కూడా చేయిస్తాం. అంటే బేబీ మెదడుకి రక్త సరఫరా ఎలా ఉందో చూస్తాం. అండ్ బీపీపీ అంటాం, బయోఫిజికల్ ప్రొఫైల్. అందులో బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ విల్ బి రెడ్ ఇన్ దట్ స్కాన్. సో దీస్ ఆర్ ద స్కాన్స్ అబౌట్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ మేడం.